అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 23వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము స్వస్థపరచు వరములు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం నందు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. యేసుక్రీస్తు తానే వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి ఉన్నాడు. శిష్యులకు కూడా అట్టి అధికారమును ఇచ్చెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఆయన తన 12 మంది శిష్యులను తన వద్ద పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. మీరు దైవిక స్వస్థతను, ఆరోగ్యమును వేడుకొనుట మాత్రము గాక స్వస్థపరచు శక్తిని కూడా ప్రభు వద్ద అడుగుడి. అది శిష్యులకు మాత్రము కాదు, ప్రతి ఒక్క విశ్వాసికి కూడా సొంతమై ఉన్నది. విశ్వసించు వారి ద్వారా జరుగు సూచనలు ఏమనగా అని యేసుక్రీస్తు చెప్పిన తర్వాత అందులో ప్రాముఖ్యమైనదిగా రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని చెప్పాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు యొక్క మాటలను మరలా గమనించి చూడుడి. ఆయన ప్రేమతో ఆజ్ఞాపించి చెప్పుచున్నాడు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. అవును, యేసుక్రీస్తు యొక్క స్వస్థపరచు శక్తి మీపై దిగి వచ్చుచున్నప్పుడు ప్రభువు మీ యొక్క హస్తములను స్వస్థపరచు హస్తములుగా, ఆశీర్వదించు హస్తములుగా నిశ్చయముగా మార్చును. యేసు యొక్క శిష్యుడైన పేతురు ఒక్క పుట్టు కుంటివాణిని ఆలయం యొక్క ద్వారమునందు కూర్చుని ఉండుటను చూచెను. వెంటనే అతనికి చెయ్యిని పట్టి, నజరుడైన యేసుక్రీస్తు యొక్క నామమున నీవు లేచి నడుమని చెప్పి లేవనెత్తెను. వెంటనే వాని పాదములను, చీలమండములను బలము పొందెను. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 6 మరియు 7 వచనములు. యేసునిపై ప్రేమను ఉంచిన మరొకని పేరు స్టెఫను. అతన్ని గూర్చి బైబిల్ గ్రంథము, స్టెఫను విశ్వాసముతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 8వ వచనం. నేడు అపోస్తలులైన పేతురు కానీ, పౌలు కానీ, స్టెఫను కానీ, ఫిలిప్పు కానీ మన మధ్య లేరు. అయితే మనమున్నాము. ప్రభు మనలను వాడుకొనుటకు కోరుచున్నాడు. 9 రకములైన ఆత్మీయ వరముల్లో ఒక ఆత్మీయ వరమునైన స్వస్థపరచు వరమును అనుగ్రహించును. ఆ వరము ద్వారా శత్రుల యొక్క కాడిమేకులను విరిచి వ్యాధిని స్వస్థపరచు శక్తి గలవారిగా ఉందుముగాక. దేవుని బిడ్డలారా, ప్రభు మీకు అనుగ్రహించున్న ఆత్మీయ వరములను రగిలించి మండించుడి. మాసములకు ఒక్క దినమునైనను కేటాయించి ఉపవాసముండి ప్రభు వద్ద వరములను, శక్తులను అడుగుడి. ప్రార్థన కూటముల యందును, సంఘ సహవాసముల యందును పాలు పొంది మీ యందు రగులుకొని మండుచున్న పరిశుద్ధాత్మిక శక్తిని రగిలించి, మండించి, కొనసాగించి ప్రకాశించున్నట్లు ప్రార్థించుడి. అప్పుడు ప్రభు స్వస్థపరచు పరిచర్యలు మిమ్ములను మిగుల శక్తివంతముగా వాడును. నేటి ధ్యానమునకై నేను ఎవరిని పంపిద్దను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ద్వితీయోపదేశ కాండము 13, 14 మరియు 15 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 1వ అధ్యాయము 57 మొదలుకొని 80 వచనములు. ప్రభువు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.